అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే అండి. అందరికీ మరి నేను అందరి కొరకుని ప్రార్థన చేస్తున్నానండి. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి. ఒక్కొక్క హాస్పిటల్లో ఎంతో మంది అండి రోగులు, పసిబిడ్డలు, మరి బాలింతలు ఉంటారు, అక్కడ యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉంటారు, ఎంతోమంది కోమాలో పోయిన వాళ్ళు ఉంటారు. ఎన్ని వ్యాధి బాధలండి. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలండి. మనము కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఒక జీవి ఈ భూమి మీద నశించిపోవటం మనకు ఇష్టం కాదు కదా. ఎందుకంటే ఈ లోకంలో అందరము కూడా రక్షణతోనే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, రక్షణతోనే దేవుడి దగ్గర ఉండాలి, రక్షణతోనే దేవుడి రాజ్యానికి వారసులు కావాలి. ఈ రోజుల్లో సమాధానం, ప్రేమ మనం ఎందుకు ఈ లోకంలో బతుకుతున్నామా? ఈ లోకంలో నుంచి మరొక లోకంలోకి వెళ్ళాలంటే మనకేం కావాలి? బాధ్యతలు కలిగి కావాలి. బాధ్యతలతో మనం నడవాలి. బాధ్యతలు అంటే ఒక మనిషి ఆపత్తులో ఉన్నప్పుడు మనము ఎలాగా ఉన్నారు అని పలకరియాలి. ఈరోజు ఆ పిలుపు, ఆ పలుకటము లేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా లేని స్థితిలో ఉండట్టే. ఎందుకంటే అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, అందరి కొరకు చేయాలి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి. నీ చిత్తంలోనే నడిపించి ప్రతి రోగుని మీరు ముట్టండి అయ్యా. అయ్యా, ఎంతోమంది యాక్సిడెంట్లు, కోమాల్లో, గాయాల్లో ఉన్నారయ్యా. ఎంతోమంది పసిబిడ్డలు ఉన్నారయ్యా. ఎంతో ప్రతి వ్యాధి బాధతో కూడా నన్ను హాస్పిటల్లో పడి ఉన్నారు. మీరు పరమ వైద్యుడిగా, పరమ డాక్టర్గా వైద్యం చేయండి, భద్రపరచండి, ఆశీర్వదించండి, ఘనపరచండి, సహాయము దయచేయండి. నమ్మదగ దేవుడు, ఈ లోకంలో ప్రతి అవసరము తీర్చే దేవుడివి, నువ్వే తీర్చే దేవుడివి. ఘనమైన కార్యము జరిపించండి, మేలు చేయండి, ఆశీర్వదించండి, ఘనపరచండి, సహాయము దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. మీరు అందరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి. అందరూ బాగుండాలని నేను ప్రార్థన చేస్తాను. ఈ భూమి మీద ప్రతి ప్రార్థన ఆయనకు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. సృష్టికర్త యెహోవా దగ్గరికి వెళ్ళు. అక్కడ నుంచి ప్రతి వారికి సహాయము పొందుద్ది. అందుకోసమే మీ అందరికి కూడా చేతులు జోడించి అందరి కొరకు ప్రార్థన చేయమని ప్రయాసపడుతున్నాను. మంచిది, వందనాలు, స్తోత్రం.